ఈ రాధాకృష్ణకి పెళ్ళాం లేదా, కూతురు లేరా? వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టాలని నేను అడుగుతున్నాను. ఈ రోజు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అదేవిధంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా హైదరాబాద్లోని ఏబిఎన్ రాధాకృష్ణ ఛానల్ పైన దాడికి ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న వీకెండ్ విత్ ఆర్కే అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఆంధ్రప్రదేశ్ మహిళల పట్ల కొంచెం అసభ్యంగా మాట్లాడాడని అటు ఆంధ్రప్రదేశ్లోని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్లోని కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రులు అంటే అంబటి రాంబాబు, రోజా చాలా మంది కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. వీకెండ్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఏబిఎన్ గారు మహిళల పట్ల అంత అసభ్యంగా ఏం రాశాడు, ఏం మాట్లాడారో ఒక్కసారి మనం చూసినట్లయితే, అయితే మావిగన్ అంశం ఏదైతే ఉందో దాని గురించి విపరీతంగా ట్రోల్ జరుగుతున్నాయి కదా. అసలు మావిగన్ అంటే ఏందో కూడా ఒకసారి మనం ప్లే చేద్దాం తర్వాత. కానీ ఈ మావిగన్ అంశం గురించి బాగా ట్రోల్స్ జరుగుతున్నాయిగా. దాని గురించి కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ, వైఎస్ఆర్సీపీ మాజీ ప్రతినిధులు కానీ వీళ్ళందరూ ఏమంటున్నారంటే, మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందంటే తప్పే ఉంది, మావిగన్ క్యాపిటల్గా ఉంటే తప్పేముంది అని అంటున్నారు కదా. ఆయన సపోర్ట్ చేస్తూ చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళందరినీ ఉద్దేశించి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏం రాశారంటే, ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నేతలు ఎట్లా ఉంటారంటే, జగన్మోహన్ రెడ్డి పందిని చూపించి ఇది పంది కాదు నంది అంటే కూడా వాళ్ళు నమ్మే ప్రయత్నం చేస్తారు అని చెప్పడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇంకొక అడుగు ముందుకేసి నిజంగా మహిళల పట్ల అసభ్యంగా కూడా చెప్పుకోవచ్చు. ఆ రాధాకృష్ణ గారు ఏం రాశారంటే, వాళ్ళ వాయిస్ ఓవర్ రిప్లై తోటి ఆ పలుకులు కూడా మనం వినడం జరిగింది. ఏం మాట్లాడంటే, ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేతల మొత్తాన్ని కూడా మీ భార్యలు కాదంటే గుడ్డిగా నమ్మి భార్యల్ని చెల్లెలుగా భావించి ఆ భార్యలకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తారు, అలాంటి విధవలు అనే విధంగా వచ్చింది. కాబట్టి డెఫినెట్గా ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడిన మాటలు కానీ, రాసిన రాతలు కానీ ఇవి చాలా చండాలంగా ఉన్నాయి. అందుకే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, సూపర్ 6 కానీ, గ్యారెంటీలు కానీ ఇవన్నీ కూడా రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్నారని ఇలాంటి పచ్చ మీడియాలను అడ్డం పెట్టుకొని ఇలాంటి అడ్డగోలు రాతలు రాస్తున్నారు. మావిగన్ తప్పే ఉంది, చాలా మంచి ఉంది కదా అని అనడం జరుగుతుంది. అసలు మావిగన్ అంటే ఏంది ఒకసారి వీడియో చూడండి. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. సో ఈ విధంగా మావిగన్కు ఫుల్ ఫామ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. అమరావతి ఎప్పుడైతే బిల్లు ప్రవేశపెట్టారో పార్లమెంట్లో క్యాపిటల్గా, అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంటే గతంలో ఆయన 5 సంవత్సరాలు పాలించినప్పుడు కూడా 3 రాజధానులు ఉండాలని చాలా ఫైట్ చేశాడు కదా. అమరావతి ల్యాండ్స్ మొత్తం కూడా టీడీపీ నాయకులవి, కూటమి నాయకులవి. ఇది కాదు, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నా అంటే, మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరు 40 కిలోమీటర్లు, 110 కిలోమీటర్లు మొత్తం హైవే ఉంది. కాబట్టి అందరు కూడా అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఈ 3 ప్రాంతాలని క్యాపిటల్గా చూస్తే తప్పింది అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అందుకే మావిగన్ అని పేరు వచ్చింది. అయితే టీడీపీ వాళ్ళు, ఇతర కూటమి వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి అయినా పిచ్చి లేచిందా అనే విధంగా మాట్లాడారు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే దీన్ని మద్దతు ఇస్తున్నారు. డెఫినెట్గా 3 రాజధానుల వల్ల 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. కానీ టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కాబట్టి ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అనేది వాళ్ళ ఆలోచన. ఇప్పుడే కేసీఆర్ నాని వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ మావిగన్ అనే అంశం గురించి జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక సైకోలాగా, ఒక పిచ్చోలాగా చూస్తున్నారు. దాని నుండి డైవర్షన్ కావడానికి ఇప్పుడు ఏబిఎన్ గారు రాసిన వాక్యాల్ని పట్టుకొని అక్కడ సబ్జెక్ట్ లేకున్నా కూడా వచ్చి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, అనవసరంగా న్యూస్ ఛానల్ పైన దాడి చేస్తున్నారు. మరి ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా ఆయన మాట్లాడింది తప్పు అని అనిపించిందేమో కానీ ఆ వీడియోని అయితే డిలీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏబిఎన్ ఛానల్లో ఏం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే కార్యకర్తలు దానికి తల ఊపుతారనే ఉద్దేశంగా అది మాట్లాడేది తప్ప ఎక్కడ కూడా మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడాలని మా ఉద్దేశం కాదనేది ఏబిఎన్ ఛానల్ చెప్తుంది. ఏదైతే దాడికి ప్రయత్నిస్తున్న సందర్భంలో మాజీ మంత్రి రోజా గారు అయితే ఒక మెట్టెక్కి, రాధాకృష్ణ నీకు సిగ్గుంటే ఈ వార్తల్ని నీ భార్యకు, నీ పిల్లకు వినిపించు లేదా చదివించు, నీకు పిల్లలు లేరా అని అడగడం జరిగింది. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి భార్య లక్ష్మీ పార్వతి కూడా ఇదే బ్రోకరిజం రాధాకృష్ణ గారు 30 సంవత్సరాల నుంచి చేస్తుండు, చాలా కుంపల్ని కూల్చాడు, ఇంకనైనా సిగ్గు లేదా అని అడగడం జరిగింది. సో ఎంటైర్ ఈ ఇష్యూలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాసింది తప్ప లేదా వైఎస్ఆర్సీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందా, మీరేమనుకుంటున్నారు? అదేవిధంగా మావిగన్ అంశం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.